మీ ఇంటికాడ కూడా కట్టింటారు పథకాలు. ఎందుకంటే ఆ పక్కన కరోనా వచ్చే ఆ కరోనాను అంటుకోకుండా ఉండాలని దేశం మొత్తం అంతా పథకాలు కట్టారు. ఒక అమరావతిలోనే కాదు, సార్ కరోనా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనేది అందరికీ తెలుసు. కరోనా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనేది అందరికీ తెలుసు. ఒక్క నిమిషం ఆగండి సార్. ప్రపంచం అంతా వచ్చింది కరోనా, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో అమరావతికి రాలేదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఒకటే రాలేదు, ప్రపంచం అంతా వచ్చింది. ఈ రకంగా పరదాలు కట్టారన్న సంగతి నాకైతే తెలియదు, నా దృష్టికి అయితే రాలేదు. రెండోది అదే సార్ నేను చెప్పేది, అదే చంద్రబాబు గారికి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంటే ఈయనకి నెట్ ప్లస్ కేటగిరీ రోడ్డు పెట్టేవాడండి. ఏదేమైనా ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఆయన సీడ్ యాక్సెస్ రోడ్ అంటే క్లారిటీ లేకపోవడానికి కారణం ఆయన తప్పు కాదు, అధికారులు పరదాలు అడ్డంగా పెట్టి ఆయనకు పూర్తి స్థాయి వ్యూ రాకుండా చేశారని చెప్పి క్లారిటీ వచ్చింది. ఈ కారణం ఏదైనా సరే అదే మాట మీద ఉండండి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదో పరామర్శిస్తాము. అదే మాట మీదనే ఎన్నిక జరుగుతుంది, అదే మాట మీదనే మళ్ళీ అధికారంలోకి వచ్చాం, అదే మాట మీదనే అమరావతిని తెలుసుకోండి. మీ పార్టీ విధానాల గురించి మాట మీద మీరు నిలబడరు, మాట మీద నిలబడతామా? మరి మీ ఎంత నిలబడాలి మేము కాదు. యువకులమని పేరు పెట్టుకొని యువకులకు నిరుద్యోగ ఇస్తామని చెప్పి నోరు కొట్టే వాళ్ళకి యువకులకు రాజధాని మాట్లాడతారమ్మా, మీరు కూడా మాట్లాడతారా? సరే ఆగండి సార్ ఒక్క నిమిషం. సరే ఓకే, వాళ్ళ మాట వినొద్దు. ఓకే సార్, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు, వినాలని కూడా ఎవరు అనుకోవటం లేదు, వింటారని కూడా. మీరు కనీసం ప్రజల మాటలన్నా వినండి. రాజధాని విషయంలో మనం ఎన్ని పిల్లి మొగ్గలు వేసామో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. లేకపోతే మీరు మరి అందుకనే 2024లో మ్యాండేట్లు ఇవ్వడంలో అది కూడా ఒక కీలక పాత్ర ఉన్న విషయం కనుక మనకు కనుక వెళ్ళండి, మరి వెళ్ళండి న్యాయస్థానానికి వెళ్ళండి. ఇదే అంటున్నాను. మీరు కావాలని ప్రొలాంగ్ చేస్తున్నారు కాబట్టి మీకు దమ్ముంటే ఈ రోజుకైనా మీరు న్యాయస్థానాలకు వెళ్ళి ఈవీఎంల ద్వారా గెలిచారని చెప్పేసి ఆపండి. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? ఎందుకు గాళ్ళ మాటలు? ఎందుకు పోకూడదు? ఎవరు చెప్పారు మీకు? దేశంలో ఒక్క నిమిషం ఆగండి. ఈవీఎంల గురించి ఫస్ట్ మీరు ఏదో మాట్లాడినట్టు వినండి సార్. ఒక్క నిమిషం ఆగండి. ఈవీఎంల మీద చర్చ ఇప్పుడే మొదటిసారి మీరు ఎత్తిందేం కాదు. ఈ దేశంలో 10 సంవత్సరాల క్రితం ఈవీఎం మీద చర్చ వచ్చినప్పుడు అనేక వందల కేసులు ఆ న్యాయస్థానాల్లోకి వెళ్ళి తర్వాత అవన్నీ కూడా క్లారిటీ వచ్చింది. ఎలక్షన్ కమిషన్ కూడా క్లారిటీ ఇచ్చింది. కాబట్టి అయితే ఓ పని చేయండి. 2019లో కూడా అలాగే గెలిచారు మీరు, ఈవీఎంలతోనే గెలిచారని ఒప్పుకుంటారు. మరి ఏం మాట్లాడతారు సార్? జనాలను అవుతారు సార్. సింగిల్ గా అయితే సరే ఒక్క నిమిషం ఏనండి. సింగిల్ పార్టీ అయితే ఈవీఎంలో ఒక రకంగా 2-3 పార్టీలు కలిస్తే కనుక ఈవీఎంలో ఒక రకంగా పనిచేస్తాయా? ఈవీఎం మీరు అదే పనిగా నాన్ స్టాప్ మాట్లాడకండి. ఈవీఎంలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయి అనేది 2019 ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లోడికి కూడా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టిన సందంగా చెప్పారు. మీకు చెప్పమంటే నేను మళ్ళీ చెబుతా. కాబట్టి మీకే
ఒక్క మాట వింటారా? ఒక్క మాట మోహన్ రెడ్డి గారు ఒక్క విషయం, మీ నాయకుడి మీద ఏమన్నా గౌరవం ఉంటే ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం నా మాట వినండి, ఒక్క నిమిషం మీరు నా మాట వినండి, బొంబాటు చేయకండి, ఒక్క నిమిషం నా మాట వినండి. మీరుగా ఒక్క నిమిషం వినండి సార్, ఒక్క నిమిషం వింటారా లేదా? మీరు కానీ మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే కొంతమంది వైసీపీ నాయకులు ప్రతినిధులు మాట్లాడుతున్నట్లుగా నా వరకైతే నేను జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట 2024 ఎలక్షన్స్ తర్వాత ఈవీఎంల ద్వారా గెలిచారన్న మాట నేనైతే వినలా ఈ రోజు కూడా. ఆయన అన్నది ఏంటంటే నేను ఇచ్చినటువంటి పథకాలన్నీ ఎక్కడ పోయినాయో, అమ్మలు చెల్లెళ్ళు లేకపోతే అక్కలు వీళ్ళు చేసిన ఓట్లు ఎక్కడ పోయినాయి అన్నాడే తప్ప మీకులాగా వేగ్ కామెంట్ అయితే ఆయన చేయలేదు. మీకు గనక ఏంటి అన్నారా? పెద్ద వాళ్ళు కలిసినారు ఏమేం చేసినారో తెల్లని మాట కూడా అన్నారు. అది ఒకసారి మళ్ళీ తెప్పించుకొని మీరు సరే అయితే కేసు వేయండి సార్. నా మాట విని ఎప్పుడైనా కానీ వెళ్ళొచ్చి న్యాయస్థానాలకే ఈవీఎంల ద్వారా గెలిచారు మాకు క్లారిటీ. లేదంటే 2019లో కూడా మేము అలా గెలిచామని అదన్నీ ఒప్పుకోండి. ఒక్క నిమిషం ఇక మనకు మరో టాపిక్ అవకాశం లేదు. ఒక్క నిమిషం. అరే ప్యానల్ మెంబర్స్ కొద్దిగా మీరు ఎలా డిక్టేట్ చేస్తారు? ఎవరెవరు పోటీ చేయాలి, కలిసి పోటీ పడారు? అది మోదీ కూడా చెప్పండి. అయితే మోదీ నీకు దమ్ముంటే మీకు గనక నిజంగా దమ్ముంటే మోదీ 56 ఇంచుల ఛాతీ అంటావు కదా, నీకు దమ్ముంటే ఎన్డీఏ పక్షాల అవసరం లేకుండా బీజేపీ ఒకటే పోటీ చేసి గెలువు, లేకపోతే గనక నువ్వు ఈవీఎంల ద్వారానే గెలిచావని చెప్పేసి ఈ మాట కూడా అనండి, అప్పుడు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఏం మాట్లాడతారు? ఒక్క నిమిషం ఆగండి. సరే ఆగండి ఒక్క నిమిషం. మీరు ఎలాగో ఎవరు మాట వినరు కానీ